హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిత్ అండ్ అభినవ్ వన్. నేను మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టెడ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అది ఏంటిదంటే జనవరి 26 రిపబ్లిక్ డే గురించి. మనం సెలబ్రేట్ చేసుకునేది 75th రిపబ్లిక్ డే. మీ అందరికీ ఆగస్ట్ 15th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో చాలా బాగా తెలుసు. మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కలిసి దేశానికి స్వాతంత్రం తెచ్చిన రోజు కాబట్టి ఆగస్ట్ 15th సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ జనవరి 26th రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నామో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉండవచ్చు. ఈ వీడియో మీ కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయడమే కాక మరికొన్ని ఫ్యాక్ట్స్ చెప్పబోతుంది. వీడియో చూస్తూ మాట్లాడుకుందాం, పదండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం జాన్ 26th ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి జాన్ 26th రోజున రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 2. నవంబర్ 26th 1949కి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడం అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం రాయలేదు. 300 మెంబర్స్ ఆఫ్ ఇండియన్స్ కలిసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశారు. ఇలా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కాన్స్టిట్యూషన్ రాస్తే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకన్నారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడంలో ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అది ఎందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ జనవరి 26 రోజునే ఇంప్లిమెంట్ చేయాలి? ఆల్రెడీ 1949 26th నవంబర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడం అయిపోయింది కదా. ఇది ఎందుకంటే 1930 జనవరి 26 రోజున ఇండియన్స్ అందరూ కలిసి పూర్ణ స్వరాజ్ డిక్లేర్ చేసుకున్నారు. ఆ రోజుని గుర్తుంచుకోవడానికి 1950లో జనవరి 26 రోజున ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ కారణాల వలన మనం ప్రతి సంవత్సరం 26 జనవరి రోజున రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.